హలో అండి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. మీ వీధులలో రాముల వారి కళ్యాణం ఎలా జరిగిందనేది తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. మా దగ్గర అయితే చాలా అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఈ వీడియో ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే, ఎప్పటినుంచో నేను సంకల్పించుకున్న సంకల్పం ఏదైతే ఉందో అది ఒక కొలిక్కొచ్చిందండి. అదేంటి అంటే, పిల్లల చేత రామకోటి రాయించడం. ఇప్పుడున్న పరిస్థితులలో, ఇప్పుడున్న జనరేషన్లలో మన పిల్లల చేత రామకోటిని రాయించడం ప్రారంభించడం అనేది చాలా ముఖ్యమైనదండి. మన జాతికి, మన జాతి మనుగడకి, మన సంస్కృతి, సాంప్రదాయం, ఒక కుటుంబం ఎలా మెలగాలి, ఇవన్నీ రాములు వారు చెప్పినంత గొప్పగా, రాముడు నేర్పించినంత నైతిక విలువలతో రాజ్యాన్ని పరిపాలించడం అనేది ఎవ్వరూ చేయలేదండి. సో మన జాతి మనుగడకి, మన సంస్కృతికి, మన ఆదర్శాలకి రాముడే కారణం కాబట్టి, అటువంటి రాముల వారి యొక్క రామకోటిని పిల్లల చేత ప్రారంభించడం అయితే జరిగిందండి. ఈ చిరంజీవులను ఈ పండగ సందర్భంగా భగవంతుడు వీలైనంత తొందరగా ఈ రామకోటిని సంపూర్ణం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరే విధంగా సంకల్పించుకున్నారు ఈ పండుగకి? మీరు కూడా మీ పిల్లల చేత రామకోటిని రాయించడం ప్రారంభించారా? నేను ప్రారంభింపచేసిన ఈ చిన్న ప్రయత్నం ఈ పండుగ ద్వారా పిల్లలకి భగవంతుడు ఆశీస్సుల ద్వారా తొందరగా వాళ్ళు సంపూర్ణంగా ఈ రామకోటిని సంపూర్ణం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిన్న వ్లాగ్ అనేది తీశానండి. తద్వారా పిల్లల్లో ఎటువంటి ఆటంకం రాకుండా గణపతి పూజతో ప్రారంభించి రాముల వారి శ్లోకాన్ని చదివించి 11 నామాలు రాయించానండి. తద్వారా నేను పిల్లల్ని కళ్యాణానికి తీసుకువెళ్ళడం జరిగింది. ఇలా ఈ షార్ట్ వీడియో అప్లోడ్ చేశానండి. నా సంకల్పం మీకు ఏమనిపించింది అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు. ఒక మంచి వీడియోతో కలుస్తానండి. లక్ష్మీ రమణ గోవింద గోవింద. ధన్యవాదాలు.